ప్రజలారా, ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే, అలాగే చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. ఈరోజు పేపర్లో చూసుకుంటే, నిన్న బంగ్లాదేశ్లో జరిగిన అల్లాకోలంగా అయిందండి బంగ్లాదేశం. ఎందుకంటే దేశంలో అందరూ తిరుగుబాటు వచ్చేసింది. చాలామంది కూడా చనిపోయారు ప్రజలు. చాలా ఆస్తి నష్టము, బస్సులు తగలబెట్టారు, పోలీస్ స్టేషన్లు మొత్తం ఒకటంటూ అని కాదండి, చాలా లాస్ అయ్యి చాలా విధ్వంసం నడిచింది బంగ్లాదేశ్లో. ప్రధానమంత్రి కూడా భారత్కు వచ్చేశారు. అలా చాలా ఘోరంగా జరిగిందండి. కానీ శాంతి, ఏ దేశమైనా సరే శాంతియుతంగా ఉండాలండి. పోయిన నష్టాన్ని, ఆ ప్రజల ప్రాణాన్ని ఎవరూ తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి ఏదైనా కానీ శాంతియుతంగా పోరాడాలి, కానీ యుద్ధాలు చేసి హింసలు చేసి మటుకు పోరాడకూడదండి. ఈరోజు చూసుకుంటే పేపర్లోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు. పార్లమెంటు రద్దు చేసిన అధ్యక్షుడు. తాజా ఎన్నికలకు మార్గము సుగమము. మేజర్ జనరల్ జువల్పై ఏటు. అల్లర్ల మృతులు 440 మంది. మీరు ఆలోచించండి, 440 మంది చనిపోయారంట బంగ్లాదేశ్లో అల్లర్లు చేసి. పెట్టుబడులు విస్తరణ సులభతరం. వ్యాపారులకు అనువుగా కొత్త పారిశ్రామిక విధానం. అమెరికాలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి. 1000 కోట్లతో స్వచ్ఛ బయో ఇంధనల్ ప్లాంటు. పెట్టుబడులకు మరిన్ని కంపెనీలు సంసిద్ధత. చూడండి, రేవంత్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చాలా కృషి చేస్తున్నాడండి. తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలని, ఇక్కడ చదువుకున్న పిల్లలకు అందరికీ ఉద్యోగాలు రావాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి మనం అంతా అభినందించాలండి. ఎందుకంటే 10 రోజుల పాటు అమెరికాలో ఉండి పెద్ద కంపెనీలు ఇంటికి తీసుకురావాలని, ఇక్కడ చదువుకున్న పిల్లలకు అందరికీ ఉద్యోగాలు రావాలని రేవంత్ రెడ్డి గారు కానీ అతని మంత్రివర్గం కానీ చాలా కృషి చేస్తుందండి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సమాంతరంగా ఉన్న తెలంగాణ రాజధానిలో దేశ భవిష్యత్తు చిరునామాగా అత్యధికమైన 4వ నగరాన్ని నిర్మిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాలుష్య రహితంగా దీన్ని తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు మెడికల్, టూరిజం, సాఫ్ట్వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేస్తారు. చూడండి, హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ సమాంతరంగా ఉన్న తెలంగాణ రాజధానిలో దేశ భవిష్యత్తును చిరునామాగా నిలిపే అత్యాధునిక రాజధానిగా చేస్తారంట రేవంత్ రెడ్డి గారు. జలభాగ్య నగరి. హైదరాబాద్ దాహార్తి తీర్చే మరో వనరు. గోదావరి 2వ దశ ప్రాజెక్టుకు పచ్చజెండా. మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీలు తరలింపు. 5.560 5,560 కోట్లతో కేటాయింపు. 2 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక. భాగ్యనగరికి హైదరాబాద్కు నీళ్ల సౌకర్యం కోసం 5,560 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నారండి. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు టెండర్లు. 2,260.86 కోట్లతో 2 ప్యాకేజీలుగా పనులు. పూర్తికి 2026 ఆగస్టు గడువు. 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యము. ఎస్బీఐ చైర్మన్గా తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు చెట్టి నియమానికి కేంద్రం ఆమోదము. చూడండి, మన తెలుగువారు ఎస్బీఐకి బాస్ అయ్యాడు. ఎస్బీఐ బ్యాంకుకు బాస్ అయ్యాడు. మన తెలుగతను మనం చాలా గర్వపడాలి. మన తెలుగువాడు ఒక పెద్ద ఎస్బీఐ అంటే మన దేశంలోనే కాదు, అత్యంత పెద్ద బ్యాంక్ అంటే మన ఎస్బీఐ. అట్లాంటి బ్యాంకుకు మన తెలుగు వాళ్ళు బాస్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉందండి. స్థానిక ఎన్నికల్లో చత్తా చాటాలి. భరాసా పని అయిపోయింది. కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోతుంది.
రైతులకు మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం. పడాధికారుల సమావేశంలో జి కిషన్ రెడ్డి. త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్లో భారీ బహిరంగ సభకు నిర్ణయము. విజయ్ వినేష్ ఫైనల్లో భారత్ రేజ్లర్ పథకం ఖాయము. తుదిపోరుకు నీరజ్. సెమీస్లో ఓడిన హాకీ జట్టు. యుద్ధ సన్మానాల్లో ఇజ్రాయెల్ ఇరాన్ చూడండి యుద్ధానికి రెడీ అవుతున్నాయంట. ఏదేది ఇజ్రాయెల్ దేశం ఇరాన్ దేశం చూడండి ఆడెంత యుద్ధం నడుస్తుందో. రష్యా ఉక్రెయిన్ ఆ దేశాలుగా యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నాయి. ఎంతమంది పేద ప్రజలు చనిపోతున్నారు, ఆస్తులు చనిపోయిన వాళ్ళు ఎవరు ప్రాణాలు ఏంది, దీనికంటూ వితం లేదు. ఆవేశాలు ఎక్కువైపోయినాయి. సాగర్ లో లెవెల్ వరద కాలువకు గండి. సాగునీటి సరఫరాకు ఆటంకము. కట్టను బలోపేతం చేయడంలో నిర్లక్ష్యము. సాగర్కు కొనసాగుతున్న వరద ఉధృతి. 22 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. కోరుకు గండి, కంప్యూటర్కు దండి. సిఎస్ఈ ఐటీ సంబంధిత బ్రాంచ్ల్లో 69% సీట్లు. ఎమర్జింగ్ బ్రాంచ్ల వైపు విద్యార్థుల ఆసక్తి. 3 జిల్లాల్లో 62% సీట్లు. చూడండి కంప్యూటర్ కోర్సుకి ఎక్కువ పోతున్నారంట చదువుకుని. ఇప్పుడు బీటెక్లో చదువుకుంటే పిల్లలంతా సిఎస్సి దాంట్లోకి ఎక్కువ మంది పోతున్నారంట. 3 పిఎల్ఎల్లో బీటలు. మేడిగడ్డ 7వ బ్లాక్లో గుర్తింపు. నీటి ప్రవాహ మార్గంలోని నెర్రలు. ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ అధ్యయనంలో వెల్లడి. చూడు మేడిగడ్డ ఎక్కడెక్కడ బీటలు పడినాయి, ఎక్కడెక్కడ సీలినాయి అనేది మొత్తం నేను చేశారండి. మేడిగడ్డ ప్రాజెక్టు 1000 కోట్లు పెట్టి కట్టి ప్రజాసొమ్ముని ఎలా దుర్వినియోగం చేశారనేది బయటపడుతుందండి. ఎందుకంటే ప్రజల సొమ్ము అండి. లక్షల కోట్లు 1000 కోట్లు అని ఖర్చు పెడతారు. కానీ పేదవానికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పడానికి డబ్బులు ఉండవు. 2000 పింఛన్ ఇవ్వాలంటే దానికి రూల్స్, మీద ఆధార్ కార్డు, ఆ కార్డులు, ఈ కార్డులు. కానీ లక్షల కోట్లు కాంట్రాక్టుల కోసం టెండర్లు పిలిచి ప్రాజెక్టులు కట్టి కాలువలు తవ్వి మీ బంధువుకు ఒక ప్రాజెక్టు, ఇంకో బంధువుకు ఒక ప్రాజెక్టు, రోడ్లు ప్రాజెక్టులు అన్నీ ఇచ్చుకుంటారు. అదే పేదవానికి 2000 రూపాయలు పింఛన్ కోసం లైన్లు నిలబడాలి. అతను ఆధార్ కార్డు సరిలేదంటారు, ఓటర్ కార్డు సరిలేదంటారు, ఇంట్లో సరిగా లేదంటారు. ఎన్ని పెడతారు. ఇట్లా లక్షల కోట్లు నాశనం చేసేటప్పుడు ప్రజలు పాలకులు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే పేద ప్రజలకు 3 లక్షలు ఇస్తే ఒక ఇల్లు కట్టుకోవచ్చు, 5 లక్షలు ఇస్తే ఒక ఇల్లు కట్టుకోవచ్చు. తలా ఒక పేదవానికి ఒక ఇల్లు ఇంతవరకు ఒక ఇల్లు ఇవ్వలేకుండా ఇంతమంది పరిపాలించారు ప్రభుత్వాలు. 1000 కోట్లు లక్షల కోట్లు బడ్జెట్ పెడతామంటున్నారు. పేదవానికి ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు లేని దుస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయంటే మీరే ఆలోచించుకోండి. మళ్ళీ బడ్జెట్ చూస్తే 1000 కోట్లు లక్షల కోట్లు అంటారు. ఏం పేదవానికి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఒక ఇల్లు ఎందుకు కట్టిలేరు చెప్పండి. ఓట్లప్పుడేమో ఇండ్ల కాడికి వస్తారు, ప్రతి ఒక్క ఇల్లు అడుగుతారు, ప్రతి ఇంట్లో వచ్చి పలకరిస్తారు. అదే పేదవానికి సంక్షేమం ఇచ్చేటప్పుడు ఇండ్ల కాడికి వచ్చి ఎందుకు ఇవ్వరు? ఇందులో మీకు వస్తున్నాయా లేదా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీకు వస్తున్నాయా లేదా అని ఎందుకు అడగరండి? ప్రభుత్వ అధికారులు అడగాలి వచ్చి. ఏం అడుగుతున్నారండి చెప్పండి. పైనుండే పాలకులేమో పేద ప్రజల కోసం పథకాలు బడ్జెట్ కేటాయిస్తున్నారు, కింద ఉండే అధికారులే సరిగా పట్టించుకోవట్లేదండి. రేవంత్ రెడ్డి గారేమో పేద ప్రజలకు అందరికీ గ్యాస్ సబ్సిడీలు కానీ కరెంటుది కానీ అన్ని సౌకర్యాలు ఇవ్వండి అని అంటున్నారు. కరెంటు బంద్ కాకుండా ఇవ్వండి చూడండి అంటున్నారు. కింద ఉండే అధికారులే సరిగా పట్టించుకోక పేద ప్రజలకు చాలా అవస్థలు పడుతున్నారండి. అది గమనించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.